హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే థర్మో ఫేషియల్ అండ్ థర్మో ఫేస్ మాస్క్ అండి. సో ఈ థర్మో ఫేస్ మాస్క్ ఆర్బిట్ కంపెనీ అండి, థర్మో హర్బ్. ఇదేంటంటే మనకు ముఖ్యంగా వ్రింకిల్స్ రానివ్వకుండా వేస్తారండి. అంటే మీకు బ్యూటీ పార్లర్స్లలో థర్మో ఫేస్ మాస్క్ కానీ థర్మో ఫేషియల్ కానీ ఏజ్ తెలియనియకుండా ముడతల్ని తగ్గించడానికి, కంప్లీట్గా ముడతల్ని నివారించడానికి వాడతారు. మరి దీన్ని ఎలా వేసుకోవాలి, ఏంటి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను చెప్తానండి. మరి దీన్ని మనం డిఫరెంట్గా వాడచ్చు. బట్ నేనైతే మీకు చూపించేది మనకు దీనికి కావాల్సింది బీట్రూట్ అండి. బీట్రూట్ జ్యూస్తో థర్మో ఫేస్ ప్యాక్ అనేది నేను చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో నేను చెప్తున్నానండి. దీనికి కావాల్సింది మాస్క్ కూడా కంపల్సరీగా కావాలి. ఇలాంటి మనకు నార్మల్గా టిష్యూ టైప్లోనే, కాటన్ టిష్యూ టైప్లోనే మాస్కులు దొరుకుతాయి ప్యాకెట్. ఇది వచ్చేసి మీకు చాలా రీజనబుల్ రేట్లలో ఉంటుంది. నాకు ఇది 1 kg వచ్చేసి 150-160 రూపీస్ పడిందండి. మీరు ఒక్కసారి తెచ్చుకుంటే కనుక మీకు చాలాసార్లు ఫేస్ మాస్క్ అనేది వేసుకోవచ్చు. మీరు ఫేషియల్ చేసుకున్నా లేదంటే నార్మల్ క్లీనప్ చేసైనా ఈ థర్మో ప్యాక్ అనేది వేసుకోవచ్చు. ఇది ఎందుకంటే మనకు ఇది డైరెక్ట్గా ఫేస్ ప్యాక్ వేసుకుంటే కనుక తీయడానికి ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా ప్యాక్ ఆరడానికి కూడా చాలా టైం పడుతుంది. మీరు ఒకవేళ ఈ మాస్క్ తీసుకుంటే కనుక మీకు ఇందులో చాలా ఫేస్ మాస్కులే ఉంటాయండి. మీరు ఈజీగా ఒక 50 మాస్కుల వరకు ఉంటాయి. మీరు ఒకసారి తెచ్చుకుంటే కనుక మీకు చాలా రోజుల వరకే వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ అందుబాటులో లేని వాళ్ళకి ఇలా కాటన్ టిష్యూస్ కూడా దొరుకుతాయి. మనకు నార్మల్గా చిన్న ప్యాక్ లాగా కట్ చేసుకొని ఫోర్ హెడ్కి, చీక్స్కి అలా కట్ చేసుకొని కూడా, నోస్ పైకి అలా కట్ చేసుకొని కూడా మీరు ఈ టిష్యూ పేపర్ని కూడా వేసుకొని మీరు మాస్క్ అనేది వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రొసీజర్ అనేది చూపిస్తానండి, ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఈ బీట్రూట్ని చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసుకుందామండి. ఇప్పుడు ఇలా 2 బీట్రూట్లను నేను ముక్కలు కట్ చేశాను, తొక్క తీసేసి వీటిని గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసి జ్యూస్ అనేది తీద్దామండి. నేను తీసి చూపిస్తాను. బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే స్క్రబ్ నేను చూపిస్తున్నానండి. అంటే ఫేస్ క్లీనింగ్ తర్వాత నేను ప్యాక్ వేసుకొని చూపిస్తాను. మీరేంటంటే ఇంట్లో డైరెక్ట్గా ఫేషియల్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో రైస్ ఫేషియల్, బనానా ఫేషియల్ ఏదైతే నేను పెట్టానో దానికి సంబంధించిన క్రీమ్ ఎలా ప్రిపేర్ చేశానో చూసి మీరు బీట్రూట్ జ్యూస్లో కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకొని ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఉంటే ఈ విటమిన్ క్యాప్సిల్, లేదంటే కోకోనట్ ఆయిల్, లేదంటే ఆల్మండ్ ఆయిల్ వేసుకొని మీరు గ్రైండ్ చేసుకుంటే క్రీమీ లాగా తయారవుతుంది. దాంతో మీరు నార్మల్గా మసాజ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఈ థర్మో ప్యాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్లీనప్కి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకు బీట్రూట్ జ్యూస్, ఇది థర్మో ప్యాక్, ఇంతకుముందు నేను చూపించాను కదా ప్యాకెట్, ఆ థర్మో ప్యాక్ అండి ఇది. ఓట్స్ ఏంటంటే క్లీనప్ చేసుకోవడానికి మనకు స్క్రబ్బింగ్ టైప్లో పనిచేస్తుంది. స్కిన్కి చాలా మంచిదండి అండ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకు స్క్రబ్ లాగా తయారవుతుంది. ఫేస్ కూడా చాలా గ్లో వస్తుందండి ఓట్స్తో మనం క్లీనప్ చేసుకుంటే. దీంట్లో మనము బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే మనకు క్రీమ్ లాగా అయిపోతుందండి. అంటే లైట్గా స్క్రబ్ లాగా తయారవుతుంది. నేను చేసి ఇప్పుడు దీన్ని కలిపి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, నేను ఏం చేశానంటే డైరెక్ట్గా గ్రైండ్ చేశానండి ఈ పేస్ట్ని. ఎందుకంటే మనకు బీట్రూట్ జ్యూస్లో ఒక 10 మినిట్స్ నానితే కనుక మనకి ఇలా పేస్ట్ అవుతుంది. బట్ డైరెక్ట్గా వేసాను కాబట్టి నేను గ్రైండ్ చేశాను. మీరు ఒక 10-15 మినిట్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఓట్స్లో బీట్రూట్ జ్యూస్ వేసి గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. మనకి ఇలా స్క్రబ్ పేస్ట్లా తయారవుతుంది. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి, ఎలా మనం క్లీనప్ చేసుకోవాలి, మాస్క్ ఏంటి అనేది. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు క్లీనప్ ఆర్ స్క్రబ్బింగ్ నేను చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఓట్స్ అండ్ బీట్రూట్, ఈ రెండింటితో నేను క్లీనప్ అనేది చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ మీరు నార్మల్గా వాటర్తోని క్లీన్ చేసుకోండి.
మీకు రెగ్యులర్గా ఏం చెప్తున్నానంటే నేను వాటర్లో కొంచెం రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోనే మీరు క్లీన్ చేసుకోండి. అదే వాటర్ని మీరు వాడుకోండి ఫేషియల్స్కి దానికి. మీకు ఈ థర్మో ఫేషియల్ ద్వారా ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంతేకాకుండా ఏజ్ని అయితే అస్సలు తెలియనియదండి. ఒకవేళ మీకు అలా చెయ్యాలి అనుకుంటే ఇంట్లో ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీ మమ్మీ డాడీకో లేదంటే ఇంకా ఏజ్డ్ వాళ్ళకి ఎవరికైనా మీరు ట్రై చేసి చూడండి. వాళ్ళ ఏజ్ని అయితే మనము వెనుకకి తీసుకుపోలేము, కానీ వాళ్ళ స్కిన్ని మాత్రం మనం బ్యాక్ తీసుకెళ్ళొచ్చండి. 100% మీకు రిజల్ట్ అయితే ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. వ్రింకిల్ అయితే కంప్లీట్గా రిమూవ్ అయిపోతుందండి. మనకు లైట్గా స్పాట్స్ ఏవైతే ఉంటాయో అంటే కాలిన మచ్చలు కానీ లైట్గా మనం వంట చేసుకునేటప్పుడు ఏదైనా పోపులు వేస్తుంటే చిన్న చిన్న స్ప్రింకిల్స్ టైప్లో ఆయిల్ అనేది పడుతుంది కదా, అలా ఎక్కువ ఆయిల్ పడ్డా కూడా అలాంటి మచ్చలు ఏమున్నా మనకు రిమూవ్ అయిపోతాయి. స్కిన్ అయితే చాలా బ్రైట్గా తయారవుతుందండి ఈ ఫేషియల్స్తో. మీకు ఇన్స్టెంట్గా అయితే నేను చూపిస్తాను, ఇప్పుడు చూడండి. మనకు ఇది నార్మల్గా మనం ఓట్స్తో చేసుకున్నాం కదా, ఇది కూడా మనం కొద్దిసేపు ఉంచితే టైట్గా అయిపోతుందండి మనకి ఈజీగా. మరి నేను బీట్రూటే ఎందుకు తీసుకున్నాను అంటే, మనకు బీట్రూట్ స్కిన్కి ఎలా పనిచేస్తుంది అనేది అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. అంటే నార్మల్గా మనం బీట్రూట్ వాడటం వల్ల హెయిర్కి ఎలా కలరింగ్ అనేది వస్తుంది, కండిషనింగ్ ఎలా అవుతుంది, అంతేకాకుండా మనకు స్కిన్కి కూడా అంతే బాగా టోనింగ్, స్కిన్ టోనింగ్, అలాగే స్కిన్కి మంచి బ్రైట్నెస్ ఇమ్మీడియట్గా మనకు కలరింగ్ అనేది షైనీనెస్ అనేది తెప్పిస్తుందండి బీట్రూట్ అనేది. ఇది రెగ్యులర్గా జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు, క్యారెట్ బీట్రూట్ జ్యూసెస్. ఈ జ్యూసెస్ తాగడం వల్ల కూడా చాలా కలగా తయారవుతుంది. మచ్చలు ఏదైతే ఉంటాయో మచ్చలన్నీ మనకు రిమూవ్ అయిపోతాయి. అంతేకాకుండా ఏజ్ని కూడా తెలియనియదండి. మనకు ఓట్స్ ఎలా అంటే నార్మల్గా మనకు స్క్రబ్బింగ్ టైప్లోనే తెలుస్తుందండి. ఇది ఓట్స్ చూడండి, మనకు స్క్రబ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఓట్స్ లేవనుకోండి, బియ్యం పిండి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ థర్మోప్యాక్ అనేది మనకి ఎవరు వేసుకోవచ్చు అంటే, మనకు ఆయిలీ స్కిన్ ఉన్న, డ్రై స్కిన్ ఉన్న ఎవరైనా వేసుకోవచ్చు అండి. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మీకు ముడతలు ఉంటే కనుక మీరు నార్మల్గా ఈ పై వైపుకి మాత్రమే మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకుంటేనే మీకు వ్రింకిల్ అనేది కనిపించదండి. మీకు వ్రింకిల్స్ అన్నీ మాయమైపోతాయి ఇలా చేసుకుంటే కనుక. అండర్ ఐ సర్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండర్ ఐ సర్కిల్స్లో కూడా వ్రింకిల్ తొందరగా ఫామ్ అయిపోతుంది. మనకు ఆ వ్రింకిల్ రాకుండా ఉండాలంటే అండర్ ఐ సర్కిల్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్.
ఆయిలీ స్కిన్ వాళ్ళకి జనరల్గా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి కదా, నోస్ పైన చిన్ పైన, అలాంటి వాళ్ళు కూడా బాగా రబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రబ్బింగ్ అయిపోయింది కదా, నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు. మనకు స్క్రబ్బింగ్ అనేది 5 to 10 మినిట్స్ బిలో వరకే చేయాలండి, ఎక్కువ చేయొద్దు స్క్రబ్బింగ్ అనేది. ఎందుకంటే మనకు స్క్రబ్ అనేది కొంచెం గ్రాన్యుల్ టైప్లో ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ చేసుకుంటే కనుక స్కిన్ అనేది రఫ్గా తయారైపోతుంది, ర్యాషెస్ కూడా వస్తాయండి. అందుకే ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు స్క్రబ్బింగ్ అనేది అయిపోయిందండి. స్కిన్ అయితే ఎంత ఫేర్గా తయారైందో ఒకసారి ఇన్స్టెంట్గా మనకు గ్లో అనేది ఈజీగా తెలిసిపోతుందండి ఈ స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత. మీకు ఒకవేళ టైం లేకపోతే నార్మల్గా ఇలా స్క్రబ్ కానీ క్లీనప్ కానీ చేసుకున్న తర్వాత కూడా మీరు ఫేస్ ప్యాక్ అనేది, థర్మో ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా కలపాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మనం ప్యాక్ కలుపుకోవడానికి ముందు ఫస్టే ఈ థర్మో మాస్క్ అనేది మనం అప్లై చేసుకోవాలండి డైరెక్ట్గా ఫేస్ పైన. ఎలా అంటే లైట్గా వాటర్ అనేది తీసుకుంటూ వాటర్ అనేది అప్లై చేయండి. ఇది ఎవరికి యూజ్ అవుతుంది మాస్క్ అంటే, ఏజ్డ్ వాళ్ళకి, వ్రింకిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు ఈ ప్యాక్ అనేది డైరెక్ట్గా మాస్క్ అనేది వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మాస్క్ అనేది వేసుకోండి. వాటర్ అనేది అప్లై చేసిన తర్వాత ఇలా వేసుకుంటే మనకు స్టిక్ అయిపోతుంది ఇది. చూసారు కదా. సో నార్మల్గా అయితే ఈ మాస్క్ అవసరం ఉండదు. నార్మల్గా 35-40 బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అవసరం లేదండి. నార్మల్గా 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకైతే ఈ మాస్క్ అనేది వేసుకోండి. ఇలా నేను డైరెక్ట్గా ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం నార్మల్గా హ్యాండ్తో ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి. నేనైతే డైరెక్ట్గా నేను బ్రష్తోనే చూపిస్తాను మీకు, ఒకసారి చూసేద్దాం. మనకి ఎంతైతే పడుతుందో అంత పౌడర్ని అయితే తీసుకున్నాను నేను. జనరల్గా అయితే ఈ ప్యాక్ అనేది చాలా ఎక్కువగానే పడుతుంది, థిక్గా వేసుకోవాలండి. ప్యాక్ అనేది ఆరే వరకు అలాగే ఉంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మనం మాస్క్ వేసుకున్న తర్వాత, ఈ ప్యాక్ అయితే కలుపుకున్న తర్వాత వెంటనే మాస్క్ వేసుకోవాలండి, ఎందుకంటే వెంటనే టైట్ అయిపోతుంది. మీరు జనరల్గా మనం ప్యాక్స్ కలిపేటప్పుడు లూజ్గా అయిందనుకోండి చాలా టెన్షన్ పడతాం కదా, దీనికి అలాంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే మనకు ఎంత లూజ్గా కలిపితే అంత తొందరగా టైట్ అవుతుంది, అది టైం కూడా పడుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి నేను ఎంత లూజ్గా కలిపానో, మనకు ఇది టైం పడుతుందండి కొంచెం టైట్ అవ్వడానికి. ఈలోగా మనం మెల్లిగా అయినా వేసుకోవచ్చు. మీరు ఇలా బీట్రూట్ అని కాకుండా క్యారెట్ ఉన్నా కూడా మీరు క్యారెట్ జ్యూస్ చేసుకొనైనా వేసుకోవచ్చు అండి. ఇది చూసారు కదా ఎలా తయారైందో. డైరెక్ట్గా ప్యాక్ వేసుకుందాం.
ఫ్రెండ్స్ చూసారు కదా, అండర్ ఐ సర్కిల్స్ పైన అంటే కంప్లీట్గా మనకు ఐ పైన అయితే వేయొద్దు. దీన్ని నార్మల్గా అయితే ప్యాక్ వేసుకున్నాను. ఒక కోటింగ్ అయిపోయింది కదా, ఇంకో కోటింగ్ కూడా వేస్తున్నాను నేను. నేను ఇంతకుముందు చూపించిన మాస్క్ ఏదైతే ఉందో మనకి ఇది వేసుకుంటే కనుక చాలా థిక్గా పడుతుందండి. ఎందుకంటే కాటన్ టిష్యూ కదా, అది మనకు డైరెక్ట్గా ఫింగర్స్తోనే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా వేస్తున్నాను కాబట్టి డబల్ మనకు నార్మల్గా ట్రిపుల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మరి ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఆరిపోయింది కదా ప్యాక్, నేను క్లీన్ చేసి చూపిస్తాను. ఇది థిక్గా వేసుకుంటే ఎలా అవుతుందంటే మనకు ప్యాచెస్ లాగా వస్తుందండి. ఒకవేళ మీరు మాస్క్ టైప్లో వేసుకున్నా కూడా ఇది డైరెక్ట్గా మనం రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్గా కాకుండా ప్యాక్ బ్రష్తో వేసాను కదా, సో మనకు అలా తీసేటట్టు కూడా లేదు. ఇది క్లీనప్ చేస్తే నార్మల్గా మనం ఇలా స్పాంజ్తో క్లీన్ చేసుకుంటే కనుక కూడా రాదండి, పొలుసులు టైప్లో ఉంటుంది. సో ఇప్పుడైతే లైట్గా అయితే నేను క్లీన్ చేస్తాను. చాలా టైట్గా ఉంటుందండి ప్యాక్ అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయింది అనేది. మనకి ఇన్స్టెంట్గా అయితే తెలుస్తుంది కదా గ్లోనెస్ అనేది ఎలా అయింది అనేది. సో నేను ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను ఎలా అవుతుంది అనేది. ఫ్రెండ్స్ థర్మో ప్యాక్ రిమూవ్ చేశాక మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది తెలిసిపోతుందండి ఈజీగా. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.